ఫామ్ కిడ్స్ పుస్తకాల కంటే ముందుగా ప్రకృతిని పరిచయం చేయడమే ఫామ్ కిడ్స్ ముఖ్య ఉద్దేశం. హాయ్, పిల్లలకు హాలిడే అంటే లేజీ డే కాదు, ఫామ్ డే. ఆ రోజంతా నేచర్లోనే స్పెండ్ చేసే రోజు. నిజం చెప్పాలంటే పిల్లలకు ప్రకృతే మొదటి గురువు. అక్కడ బడిలో లాగా 4 గోడలు ఉండవు, పుస్తకాలు ఉండవు, ఈవెన్ మాటలు కూడా ఉండవు. కానీ నేర్పే పాఠాలు మాత్రం జీవితానికి సరిపడా ప్రేమతో, నిశ్శబ్దంతో పాఠాలు నేర్పుతుంది. అండ్ ఇలా ఫామ్లో స్పెండ్ చేయడం వలన వాళ్ళకు స్ట్రెస్ తగ్గుతుంది, మైండ్ రిలాక్సింగ్గా మారుతుంది, ఫిజికల్ యాక్టివిటీ పెరుగుతుంది, ఫ్యామిలీ బాండింగ్ పెరుగుతుంది, నేచర్ను ప్రేమిస్తారు అండ్ ఫుడ్ని కూడా గౌరవిస్తారు. ఇవే వారికి లైఫ్ లాంగ్ మెమరీస్గా ఉంటాయి. ఇలా వీక్లీ వన్స్ ఫామ్కి రావడం వలన వాళ్ళు చాలా హ్యాపీగా గ్రో అవుతారు. చెట్లు, పూలు, పిట్టలు, మట్టి ఇవే పిల్లలకు నిజమైన టీచర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ. అండ్ ఇలా సండే ఫామ్కి రావడం వలన చాలా రిలాక్స్ అవుతారు అండ్ మండే చాలా ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారు డేని. ఇలా పిల్లలు మట్టిలో ఆడుకోవడం వలన మైండ్ఫుల్నెస్ కలుగుతుంది వాళ్ళకి. వీక్లో ఉన్న స్ట్రెస్ అంతా పోతుంది. ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలే లైఫ్ని ఇన్స్పైరింగ్గా ముందుకు తీసుకెళ్తాయి వాళ్ళని. మనం టీవీ ముందు కూర్చుంటే మన పిల్లలు కూడా టీవీ ముందే కూర్చుంటారు. వాళ్ళకు మంచి ప్రపంచాన్ని తయారు చేయాలంటే ముందుగా మనమే వారికి ఎగ్జాంపుల్గా మారాలి. నేను చెట్లు పెడుతున్నా, పూల చెట్లు కొన్ని, అండ్ నన్ను చూసి వాళ్ళు కూడా ఫాలో చేస్తున్నారు. నాకు ఈ చెట్లు పెట్టడం అనేది చాలా స్ట్రెస్ బూస్టర్గా అనిపిస్తుంది. నా బాల్కనీలో కానీ, ఫామ్లో కానీ కొన్ని పూల చెట్లు అయితే నాటుతున్నాను. రైనీ సీజన్ కాబట్టి మనం ఎక్కువ వాటరింగ్ ఇవ్వాల్సిన పని కూడా లేదు. అండ్ నేలలో కాబట్టి అవి చాలా ఈజీగా గ్రో అవుతాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర చెట్లు పెడుతున్నా అని వారు కూడా నన్ను ఫాలో చేస్తున్నారు. నేను కొన్ని పూల మొక్కలు ఇచ్చాను, బంతివి పెట్టుమని. వాళ్ళంతే కేర్గా పెడుతున్నారు వాటిని. ఇలా కొన్ని మొక్కలు పెట్టడము, వాటరింగ్ చేయడం వల్ల వాళ్ళలో పేషెన్స్ పెరుగుతుంది. ఫైనల్గా చిన్నప్పటి నుంచి మట్టిని ప్రేమించేవారు పెద్దయ్యాక భూమిని చాలా గౌరవిస్తారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. ఓకే, అంటిల్ దెన్, బాయ్ బాయ్.